శ్రావణ మాసం రాగానే పెళ్లిళ్లు, శుభకార్యాలు, నోములు, వ్రతాలకు పెట్టింది పేరు. వీటన్నిటితో పాటు జడ్చర్ల పట్టణం బాదేపల్లిలో పెద్ద గుట్టపై లక్ష్మీ సమేతంగా వెలిసిన రంగనాయక స్వామి ఉత్సవాలు గుర్తుకొస్తాయి. ఏటా శ్రావణ మాసంలో గుట్టపై ఉన్న ఆలయానికి ఉమ్మడి జిల్లాతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. 1000 ఏళ్లకు చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి ఉన్న పెద్ద గుట్ట భూమి నుంచి 750 మీటర్ల ఎత్తున ఉంటుంది. గుట్టపై శ్రీభాగాన శయన భంగిమలో లక్ష్మీ సమేతంగా రంగనాథ స్వామి స్వయంభుగా వెలిశాడని ప్రతీతి. జడ్చర్ల వాసులతో పాటు చుట్టుపక్కల వారికి కొంగు బంగారమై అలరారుతూ ఉన్న రంగనాయకుని వైభవం అంత ఇంత కాదు. స్వయంభుగా వెలిసిన లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయం ఎదురుగా రాళ్ల మధ్యలోనే నీటి గుండం వెలిసింది. ప్రకృతి సహజ సిద్ధంగా వెలిసిన గుండంలో నిరంతరం నీటి జాలు అంటే ఊట వస్తూనే ఉంటుంది. బాదేపల్లి చుట్టుపక్కల గ్రామాల రైతులు తమ పంటలకు పట్టిన చీడ పురుగుల నివారణ కోసం ఈ నీటిని తీసుకెళ్లి చల్లుతుంటారు. విపరీతమైన కడుపు నొప్పితో బాధపడే వారికి గుండెల్లోని నీటిని తాగిస్తే హిట్టే నయమైపోతుందని, అలాగే ప్రజలు అనారోగ్యాల బారిన పడినప్పుడు గుండెల్లో నీటిని తీసుకెళ్లి స్నానం చేస్తే రోగాలు కూడా పూర్తిగా నయమైపోతాయని భక్తుల విశ్వాసం. ఇలాంటి మహత్తరమైన మహిమగల గుండం పూడ్చివేయటం, ఇటీవల దాన్ని పునరుద్ధరించటం చర్చనీయాంశానికి దారితీసింది. కాగా ఈ గుండంకు మండలంలోని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ కోనేరుకు సంబంధం ఉందని, అక్కడి నీరు కోనేరులోకి వెళ్తుందని పూర్వీకులు చెప్తుంటారు. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న స్వామివారి ఉత్సవాలు ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా బాదేపల్లి పెద్దగుట్టపై శ్రావణ శోభ సంతరించుకుంది. సుమారు నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలకు 1,00,000 మందికి పైగా ఈ గుట్టపై పాదం మోపడం, స్వామివారి ఆశీస్సులు పొందడం జరుగుతోంది. ఆలయ పరిరక్షణ కమిటీ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉండడంతో భక్తులు పోటెత్తారు. లక్ష్మీ సమేత రంగనాథుడిని దర్శనం చేసుకుని నిత్యం పూజలు, వ్రతాలు నిర్వహిస్తున్నారు. పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కల్వరాం రెడ్డి భక్తులకు అన్నదానం చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. కోనేరు పునరుద్ధరించి నీరు నింపినప్పటికీ సహజ సిద్ధంగా అనిపించకపోవటంపై భక్తులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద గుట్టపైకి 1,00,000 అడుగుల లక్ష్యంతో ఈ ఏడాది ఇప్పటికే 30,000కు పైగా భక్తులు దర్శించుకున్నారని, శ్రావణ మాసం పూర్తయ్యేలోపే మరో 70,000 మంది భక్తులు పైగా దర్శించుకునే అవకాశం ఉందని, అలాగే గుట్టకు 2 వైపులా మెట్ల మార్గంతో భక్తులు నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ అని, మరోవైపు భక్తుల కోసం ప్రత్యేకంగా గుట్టపైకి వాహనాలు ఏర్పాటు చేయడమే కాక రానున్న రోజుల్లో ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెద్దగుట్టను అభివృద్ధి చేస్తామని, దానికోసం పట్టణ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తమ వంతు కృషి చేయాలని ఆలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాలువ రామిరెడ్డి తెలిపారు. జడ్చర్ల పెద్దగుట్ట శ్రీ రంగనాయక స్వామి 1300 చరిత్ర కలిగిన స్వామి. ఇక్కడ అంటే స్వయంభూ వెలిసింది ఇక్కడ. అయితే ఇక్కడ కోనేరు కూడా చాలా పెద్ద చరిత్ర ఉన్నది దీనికి. అంటే ఈ కోనేరులో ఈ కోనేరు నుంచి సొరంగ మార్గము చెన్నకేశవ స్వామి గంగాపురం కోనేరులోకి ఉంది అని ఒక చరిత్ర చెప్తుంది. అయితే ఇక్కడ స్వామి పెద్ద మహిమ గలవాడు. ఇంకోటి స్వామి అభిషేక ప్రియుడు కాబట్టి పైకప్పు ఉండదు స్వామీజీకి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మధ్యలో జరిగిన కొన్ని దుష్పరిణామాల వల్ల ఒక కమిటీ ఏర్పడి, అంటే ఊరంతా ఒకరోజు మేల్కొల్పారు. అంటే ఒక చెడు జరిగినప్పుడు ఒక మంచి జరుగుతుంది అంటారు కదా, ఇక్కడ ఒక చెడు జరిగింది, ఇప్పుడు మంచి చేయడానికి ఊరంతా ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ ఒక డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాం. అదే పరిరక్షణ కమిటీ అని ఒకటి ఏర్పడింది, దానికి అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నారు. అయితే ఇక్కడ ఒక కళ్యాణ మంటపం ఒకటి, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ ఒకటి, తర్వాత ఇంకా ఇక్కడ కొన్ని ఏమంటారు రథాలు, ఇక్కడ సత్యనారాయణ స్వామి రథాలు కూడా బాగా చేస్తారు, దానికి ఒక మంటపం. తర్వాత ఇక్కడ అభివృద్ధి అంటే ఇక్కడ పచ్చదనం కూడా అని ఒక 10,000 మొక్కలతోని ఒక కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాము. తర్వాత స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు అంతా, స్టూడెంట్స్, స్పోర్ట్స్ వాళ్ళంతా ట్రెక్కింగ్ ఎక్కడెక్కడికో వెళ్తారు. ఇక్కడ మెట్ల మార్గం ఉంది కదా, దాని ట్రెక్కింగ్ కోసం కూడా ఫెసిలిటీ చేయాలనుకుంటున్నాము. రోడ్డు మార్గం కూడా ఉంది, భక్తులకు సౌకర్యంగా ఉండడానికి వెహికల్స్ కూడా 2 పెట్టాము ఇక్కడ. అయితే భక్తుల్ని తీసుకురావడానికి. అయితే ఫ్యూచర్లో ఏంటంటే పర్మనెంట్గా ఈ దేవాలయానికి వెహికల్స్ కూడా పెట్టి భక్తులందరినీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇక్కడ 1,00,000 అడుగులు పడాలి, 1,00,000 మంది ఇక్కడికి వస్తే ఈ గుట్ట డెవలప్ అవుతుంది, ఈ గుడి అభివృద్ధి చెందుతుందని వేద పండితులు చెప్పారు.
దాని ప్రకారం మేము 1,00,000 అడుగుల దిశగా ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అయితే ఇప్పటివరకే 30,000 పైన పైచీలకు వచ్చారు. ఇంకా 70,000 రావాలి. ఇంకా 17 రోజులు ఉంది శ్రావణ మాసానికి. కాబట్టి ఖచ్చితంగా 1,00,000 అడుగుల దిశగా వెళ్తున్నాము. మేము జడ్చర్ల గ్రామ ప్రజలనే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళని, జడ్చర్ల కాన్స్టిట్యున్సీ అందరినీ కలుస్తున్నాము. కలిసి అందరినీ 1,00,000 అడుగుల దిశగా ప్రయాణం చేస్తున్నాము. అంటే ఈ అభివృద్ధికి అంతా జడ్చర్ల నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జడ్చర్ల పుర ప్రముఖులని అందరిని ఇన్వాల్వ్ చేసి ఒక అభివృద్ధి కమిటీని ఒకటి చేయాలనుకున్నాం. ఆ అభివృద్ధి కమిటీలో ప్రతి ఒక్కరిని అంటే అందరినీ తీసుకొని అంటే ఈ డెవలప్మెంట్కి ఎవరెవరు ముందుకు వస్తారో వాళ్ళందరినీ తీసుకొని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాము. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, తర్వాత ఒక పర్యాటక కేంద్రంగా చేయాలి. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి రావాలని చెప్పి మేము ఎంతో సంకల్పంతో ముందుకు వచ్చాం. దీనికి ఎంతవరకైనా వెళ్తాం మేమైతే. అంటే ఆ దేవుడి ఆశీస్సులు మాకు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఈ నెల రోజులు ఇక్కడ వస్తున్నాయి కదా, అన్నీ జరిగిపోతున్నాయి, అన్నీ చక్కా జరిగిపోతున్నాయి. అంటే దేవుని ఆశీస్సులు ఉన్నాయి. అంటే చెడు జరిగింది, ఇప్పుడు మంచి చేసుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ అభివృద్ధి చెందాలని ప్రజలందరూ, మీడియా వాళ్ళందరూ మాకు సహకరిస్తే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. తర్వాత ఆశీర్వాదం, స్వామీజీ ఆశీర్వాదం కూడా అందరికీ ఉంది. కాబట్టి డెవలప్ అవుతుందని ఖచ్చితంగా మేము మనసారా కోరుకుంటున్నాం.